హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మనం సోలానా వాలెట్లో మనీ అనేది ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. సో మనీ లోడ్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి, బట్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకైతే ఇండియన్స్కి అయితే వర్క్ అవ్వు. బట్ కానీ మీకు వే చూపిస్తాను. ఇదైతే గ్యారంటీ వర్క్ అవుతుంది. నేనైతే ఇదే యూస్ చేసేవాడిని లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా. సో అయితే కంపల్సరీ వర్క్ అవుతుంది నాకు తెలిసిన వరకు అయితే. మీరు కానీ కేవైసీ కానీ కరెక్ట్గా మీరు ఫినిష్ చేయగలిగితే అండ్ మీరు కానీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి మీ క్రెడిట్ కార్డులు కానీ ఆ నేమ్ కానీ మీ బ్యాంక్ అకౌంట్లో నేమ్ కానీ అడ్రస్లో కానీ అన్నీ కానీ కరెక్ట్ మ్యాచ్ అయ్యి అది అన్నీ మీకు కానీ సక్సెస్ఫుల్గా అయితే మీరు వాలెట్లో గ్యారంటీ మనీ అని లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు వే చూపిస్తాను ఎలా లోడ్ చేసుకోవాలనేది. సో మల్టిపుల్ వేస్ ఉన్నాయి, బట్ కానీ నాకు వర్క్ నేను చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ర్యాంప్ నెట్వర్క్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ram.network అనమాట. వెళ్ళిన తర్వాత పైన ఒక ఆప్షన్ ఉంది కదా, బై అండ్ సెల్ క్రిప్టో, మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే లోడ్ అయింది కదా. ఫస్ట్ మీరు ఎంత లోడ్ చేయాలనుకున్నది మనీ ఇవ్వండి. ఇక్కడ నేను 5,000 అని పెట్టాను ఇక్కడ. సో మీరు ఏం కావాలి, ఇక్కడ నేను సోలానా అని పెట్టాను. ఎందుకంటే సోలానా వాటిని లోడ్ చేస్తున్నాను కాబట్టి సోలానా యాడ్ చేశాను ఇక్కడ. సో నాకైతే 391 1 సోల్ వచ్చి ప్రస్తుతానికి 391 ఉంది. అయితే 20,391 నాకైతే 0.230 అనేది నాకైతే వస్తుంది అనమాట. సో ప్రొసీడ్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ ఒక వాలెట్ ఒక అడ్రస్ ఇవ్వండి. సో నేనైతే ఈ వాలెట్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే వాలెట్ లోడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కాపీ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత మీ వాలెట్ అడ్రస్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత కంటిన్యూ. నేను ఆల్రెడీ కేవైసీ అనేది నేను ఫినిష్ చేశాను. నా కార్డ్ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఇవ్వట్లేదు. మీరు కానీ ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ మీ కేవైసీ మీరు ఫినిష్ చేయండి. అది చేసిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ అది పెనీ డ్రాప్ అని ఉంటుంది అన్నమాట. పెనీ డ్రాప్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది మీ బ్యాంకా కాదా అని వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఎలా చేస్తారు, మీ బ్యాంక్కి వాళ్ళు మనీ పంపిస్తారు, లైక్ 1 రూపీ 2 రూపీ పంపిస్తారు. సో మీరు ఆల్రెడీ చూసేవాళ్ళు ఉంటారు. ఇది చాలా యాప్స్ అనేది ఇలా ట్రై చేస్తారు. చాలామంది ఇలానే చేస్తుంటారు చాలా యాప్స్. కానీ సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ దగ్గర డెబిట్ అవుతుంది. ఫస్ట్ 1 రూపీ అని 2 రూపీస్ అన్న. ఆ తర్వాత వాళ్ళు నీకు మనీ అనేది మళ్ళీ నీకు రివర్స్ ఇచ్చేస్తారు. సో అది అయిన తర్వాత మీ కార్డ్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నేనైతే ఆల్రెడీ కార్డ్ యాడ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. నో బై నౌ. హే ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ. ఇఫ్ యూర్ లైకింగ్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాట్ టైప్ ఇస్ యువర్ వాలెట్? మీ వాలెట్ యొక్క అసలు ఎలాంటి వాలెట్ అడుగుతుందో ఒకసారి. సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నాన్ కస్టోడియల్ వాలెట్ అనమాట. లైక్ ఫ్యాంటమ్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ ఇవన్నీ అయితే ప్రెస్ చేయండి. ఒకవేళ కానీ మీరు కాయిన్ బేస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్కి అయితే ముద్రెక్స్ కానీ కాయిన్ DCX కానీ సో అవైతే ఇది కింద ప్రెస్ చేయండి. సో నేనైతే సెల్ఫ్ హోస్టెడ్ కాబట్టి సెల్ఫ్ హోస్టెడ్ క్లిక్ చేశాను. నేను అదే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు వాలెట్ లేకపోతే ఫస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకోండి. మీకు వాలెట్ ఎలా క్రియేట్ చేసుకుని తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, కింద ఉంటే లింక్ ఇస్తాను. ఫస్ట్ అది చూడండి, తర్వాత అది చూడండి. సో ఐ కన్ఫర్మ్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ వాలెట్ ఓకే కొట్టండి. ఇక్కడ కంటిన్యూ. సో అయిన తర్వాత మీ కార్డ్ ఒక పిన్ ఇచ్చేయండి అండ్ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేయగానే సబ్మిట్. మీరు కానీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చి మీరు అన్నీ కరెక్ట్గా చేస్తే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ కానీ ట్రాన్సాక్షన్ కానీ అవ్వకుండా ఉంటే మీరు వెయిట్ చేయండి, 1 డేలో అవుతుంది. సో మీ ట్రాన్సాక్షన్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చిపోయినా కానీ మీరు అకౌంట్లో లాగిన్ అయి ఉంటారు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది మీ అకౌంట్లో అయితే గ్యారంటీ ఉంటుంది. సో అది తీసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్కి అయితే మీరు మెయిల్ చేయండి. సో మీకు 1 డేలో రిప్లై అనేది వస్తుంది. ఒకసారి మనం చూద్దాం ఒకసారి మనీ అనేది వచ్చిందో రాలేదో. మన ఫ్యాంటమ్ వాలెట్కి వెళ్దాం ఒకసారి. ఇంతకుముందు 420 ఎంత ఉంది కదా, 440 అలా చూడండి. ఇక్కడ చూసారంటే నాకు నా మనీ అనేది వచ్చేస్తుంది అనమాట. చూద్దాం ఇక్కడ యాక్టివిటీలో 0.2294 అంత నాకు సోలానా నాకైతే రిసీవ్ అయింది అట్ ఈ టైంకి. అదండి. సో ఇదండి, ఇలా మనం వాలెట్లో మనీ అన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఒకవేళ మీకు ఇది కానీ వర్క్ అవ్వకపోతే మీకు మీరు జూపిటర్ ఎక్స్చేంజ్కి వెళ్ళండి ఒకసారి. అక్కడికి వెళ్ళిన తర్వాత జూపిటర్ స్వాప్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఆన్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆన్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్ ర్యాంప్ అని ఉంది కదా, ఇది వచ్చి ఆన్ మెటా అనమాట. సో మీరు ఏం చేస్తారంటే 5,000 సేమ్ మీకు ఎంత. ఇక్కడైతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అనేది ఎక్కువ వర్క్ అవ్వదు. ఇక్కడ IMPS అండ్ UPI వర్క్ అవుతుంది మళ్ళీ. సో IMPS సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎంత కావాలో మీకు సోలానా ఇచ్చిన తర్వాత అంతే. ఆన్ మెటాలో మీకు సపోర్ట్ అవుతుంది. సేమ్ బై సోల్ కొట్టంగానే మీకు ఆన్ మెటా వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ మీరు KYC ఫినిష్ చేసి మీరు మనీ అనేది పేమెంట్ చేసి మీరు క్రిప్టో అనేది కొనుక్కోవచ్చు. సో ఇదండి. సో ఇలా ఈ మెథడ్స్ యూస్ చేసుకొని మనం సోలానా వాలెట్లో మనీ అనేది లోడ్ చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మా ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.